చిన్నపాటి వర్షాల వల్ల జలమయమవుతున్న బద్వేల్ పట్టణ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేశారు, డ్రైనేజీ మరిచారు. సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకు జలమయమవుతున్న బద్వేల్ పట్టణంలోని వీధులన్నీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ ఆరోపించారు. బుధవారం నాడు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వీధి రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో 130 కోట్ల ప్రభుత్వ నిధులతో వీధి రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు తీగపోవడం వల్ల ఈరోజు పట్టణంలో వీధుల్లో నీరు నిల్వ ఉందని, దీనివల్ల ప్రజలకు అంటురోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నదని, ఎప్పటికైనా పాలక ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు పట్టణంలోని వీధి రోడ్లకు డ్రైనేజీ ఏర్పాటు చేసి ప్రజలను రోగాల నుంచి కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు, జిల్లా సమితి సభ్యుడు పడిగే వెంకటరమణ, పట్టణ సన్నిధి సభ్యులు రమణ, ఏసన్న, చంద్ర, వెంకటేశ్వర్లు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి బద్వేల్ పట్టణ అభివృద్ధి కోసం 130 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పారు. ఆ 130 కోట్లలో దాదాపు 60-70 కోట్ల మేరకు ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ పరిధినటువంటి అనేక సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల వేసినటువంటి దగ్గర అంటే రోడ్డు వేసిన ప్రతి చోట ఎక్కడ కూడా కనీసం ఒక డ్రైనేజీ కాలువ అనేటువంటి ఒక్కటి కూడా వేసినటువంటి పరిస్థితి. అందుకు కాబట్టి ఈరోజు హెచ్పీ పెట్రోల్ పక్కనటువంటి రోడ్డు అంతా కూడా మొత్తం ఒక చిన్నపాటి వర్షానికి మొత్తం అంతా కూడా జలమైపోయినటువంటి పరిస్థితి, వాహనదారులు ఇప్పుడు రాలేనటువంటి పరిస్థితి, లేకుంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, 130 కోట్లు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం అభివృద్ధి సాధించారు మేము చెప్పి అడుగుతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఎక్కడ మీ అభివృద్ధి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. ఈ రోడ్డు మొత్తం అంతా కూడా వెత్తు పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే రోడ్లు వేశారో వాటికి కూడా డ్రైనేజీ కాలువలు తక్షణం ఏర్పాటు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా చిన్నపాటి వర్షాలకి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ అంతా కూడా జలమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ 130 కోట్ల నిధుల్లో ఎంత మేర ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, మరి ఆ ఖర్చులో మరి వాస్తవం ఎంత, నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అని చెప్పేటువంటి ఆలోచించాలి. ఈరోజు కాంట్రాక్టర్లు కూడా ఎట్లా చేశారంటే మొత్తం సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు, వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ బంధువులకు, అలాంటి వారికి ఇచ్చిన కారణంగా ఈరోజు ఇట్లాంటి దృష్టి నెలకొంటా ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క కాలువను పూర్తి, ఈ యొక్క రోడ్డు అంతా కూడా బాగు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటివరకు జరిగినట్టు వాటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలన జరుగుతూ ఉంది. మళ్ళీ ఇట్లాంటి అనేక రోడ్లు ఉన్నాయి ఈరోజు మున్సిపాలిటీలో. ఈరోజు పాత మున్సిపల్ ఆఫీసర్ దగ్గర కూడా అదే పరిస్థితి. అనేక చోట్ల ఈరోజు మొత్తం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బురద, రొచ్చు, చిన్నపాటి వర్షానికే చాలా గలీజ్గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే ఎందుకంటే ఈరోజు మనము అట్లా ఎందుకు పాటించకపోతే కనుక ఈరోజు వర్షాలు పడేటువంటి క్రమంలో జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీరశేఖర్, సిపిఐ జిల్లా.